రైట్. మాదిగ సోదరులకు ఏం చెప్తా ఉన్నారు మీరు ఫైనల్గా? మాదిగ సోదరులకి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మనకు దారి లేదు, ఈ దారి వెతుక్కోవాల్సినటువంటి అవసరం ఉంది. అందరూ కూడా విజృంభించాల్సిన అవసరం ఉంది. మన హక్కులు మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. రేవంత్ రెడ్డి మన హక్కులు కాలరాస్తున్నాడు. రిజర్వేషన్ల నుంచే మన యొక్క సీట్లను, మాదిగలకు ఇవ్వాల్సిన సీట్లను ఇవ్వకుండా చేశాడు. తన రాజ్యాంగం, రేవంత్ రెడ్డి రాజ్యాంగంలో మనం లేము. కాబట్టి మాదిగలంతా ఏకమై తన హక్కులు సాధించుకోవడానికి ముందుకు రావాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. పోరాటం చేయాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. నేను ఒక పూట కూడా భోజనం చేయకుండా, రాత్రింబవళ్ళు నిద్రపోకుండా ఈ కార్యక్రమాలను చేస్తూ ఉన్నా. నా ప్రజలు నన్ను అర్థం చేసుకోవాలి. నేను 70 ఏళ్ళ వయసున్నా కూడా ఇవాళ భుజాన్ని వేసుకొని మాట్లాడుతూ ఉన్నా. ఎంతోమంది నా మీద అనేక ఆరోపణలు, అనేక రకాలుగా దాడులు జరిగేటువంటి ప్రమాదం ఉంది. అయినా నేను భయపడను. జాతి కోసం నిలబడే వ్యక్తిని, నేను ఎవరికి తలొంచే మనిషిని కాదు. కాబట్టి మాదిగలంతా ఏకమై ముందుకు రావాలి. ఈ యొక్క రేవంత్ రెడ్డి నిర్ణయం చేసినటువంటి నిర్ణయాలకు వ్యతిరేకంగా ఎదురొడ్డి నిలబడాలి. రేపు ఎన్నికలలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్కి ఒక్క ఓటు వేయకుండా మాదిగల బలమేందో చూపించాలి. అప్పుడే ఈ జాతికి మరి ముఖ్యంగా గౌరవం వస్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం, మాదిగల ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం రేవంత్ రెడ్డి గారు నిర్ణయం చేస్తే దాన్ని సాగరించడానికి అవకాశం లేదనిపిస్తేనే అప్పుడు మాదిగల యొక్క బలమేంటో తెలుస్తుంది. దయచేసి మాదిగ తమ్ముళ్ళు, మా అక్కలు తమ్ముళ్ళంతా కూడా, మా అన్నదమ్ములంతా కూడా లేచి నిలబడతారని నమ్మకం ఉంది. పోరాటానికి సిద్ధం కావాలి. తప్పకుండా రేపు ఎన్నికల్లో ఓటే కదా, ఓటును మార్స్తేనే కదా ప్రభుత్వాలు మారుతున్నాయి. ఓటు మారితేనే, మొన్న మనం అంతకుముందు ఓటేస్తే కేసీఆర్ అయ్యిండు, ఇప్పుడు మళ్ళీ ఓటేస్తే రేవంత్ రెడ్డి అయ్యిండు, ఓటే కదా. కాబట్టి ఈ ఓటుని సద్వినియోగం చేసుకోవాలి. మనకు అన్యాయం చేసి మనల్ని వాళ్ళ కాళ్ళ కింద పెట్టి తొక్కాలనుకునే వాడికి బుద్ధి చెప్పాలి. రాజకీయ సమాజ్ చేయాలి. అదే రాజకీయ పరిపక్వత, అదే రాజకీయ విజ్ఞత. ఇది ప్రజలంతా ముందుకు రావచ్చు. అదేవిధంగా బీసీలు, నా గౌడన్నలకు విజ్ఞప్తి చేస్తున్నా, నా గొల్లకుర్మలకు విజ్ఞప్తి చేస్తున్నా, నా పద్మశాలకు విజ్ఞప్తి చేస్తున్నా, నా మున్నూరు కాపు వాళ్ళకు విజ్ఞప్తి చేస్తున్నా, నా ముదిరాజు వాళ్ళకు విజ్ఞప్తి చేస్తున్నా, మొత్తం బీసీ కులాలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. రెడ్డి రాజ్యం తెస్తున్నాడు, మనల్ని ఎవరిని కూడా పార్లమెంటుకు పోకుండా అడ్డుపడుతున్నాడు, తన కులానికే పెద్దపీట వేస్తూ ఉన్నాడు. అది సహించరానిది. నాతో అందరూ కూడా కలిసి రావాలి. కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాల్సిందిగా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. నల్లగొండ జిల్లాలో భువనగిరి పార్లమెంట్లో ఏం మనుషులు లేరా? టికెట్ ఇవ్వడానికి, ఒక బీసీ వారికి ఇవ్వడానికి మనుషులు లేరా? ఏమి ఆల్రెడీ ఇంటికో ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇంటికి 2 ఎమ్మెల్యేలు ఉన్నారు రెడ్డి కుటుంబాల్లో. మళ్ళీ ఇంకొక రెడ్డిని తీసుకొచ్చి పెట్టారు. ఇది ఎంతవరకు సమంజసం? అంటే ప్రజలు పిచ్చోళ్ళు, బీసీలు పిచ్చోళ్ళు, ఎస్సీలు పిచ్చోళ్ళు, అందరు పిచ్చోళ్ళు. మేము చెప్పిన వాడికి ఓటేస్తారు. ఓటే కదా. ఈ ఓట దాని బలం ఏందో చూపించాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉన్నదని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దయచేసి ప్రజలంతా ఏకం కావాలి. వీళ్ళకి సరి అయినటువంటి గుణపాఠం చెప్తే ఆటోమేటిక్గా మనం చెప్పినట్టు వాళ్ళు వింటారు. కాబట్టి ఈ మొదటి దశలోనే రేవంత్ రెడ్డి గారికి తగిన గుణపాఠం చెప్పాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రైట్. ఓకే. ఈ లోక్సభ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎక్కువ స్థానాలు వస్తాయని చెప్పేసి మీరు భావిస్తా ఉన్నారు? ఇక నేనైతే దాన్ని ఏమంటారు, సర్వే అయితే నేను చేసే మనిషిని కాదు. ప్రేమతోటి నాకున్న ఆలోచనను బట్టి ఏం జరుగుతుంది అనేది ఇంకా 2-3 రోజులు పోతే కానీ మనకు అర్థం కాదు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి మాత్రం గుణపాఠం చెప్పే స్థాయిలో ప్రజలు ఓట్లేస్తారనే నమ్మకం అయితే నాకుంది. ఆయన అన్నటువంటి 14 సీట్లు అయితే ఆయనకు వచ్చే పరిస్థితి లేనే లేదు. వినరా? ఆయనకు వచ్చే పరిస్థితి లేదు. మిగతా పార్టీలు కూడా ఖచ్చితంగా సాధిస్తాయి. ఇవాళ ఉన్న పరిస్థితులలో మరి ప్రజలు కూడా విజ్ఞప్తితో మెలగాలని విజ్ఞప్తి చేస్తాం. అంటే మిమ్మల్ని బీజేపీకి రమ్మని చెప్పేసి ఎవరన్నా ఆహ్వానిస్తున్నారా సార్? నన్ను అందరూ ఆహ్వానిస్తారా? నేను పోవాలి కదా. ముఖ్యంగా ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఈ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గుణపాఠం చెప్పడమే ఏకైక లక్ష్యం. ఈ 10 ఏళ్ల పరిపాలనలో కేసీఆర్కు వ్యతిరేకతతోటి ఆయనను గద్దె దింపారు, రేవంత్ రెడ్డిని గద్దెనెక్కించారు కదా. ఇప్పుడు కేసీఆర్కు సింపతి తోటి లోక్సభ ఎన్నికల్లో ఓట్లు పడే అవకాశం ఉందా? ఒక మాటలో చెప్పాలంటే ప్రజలు ఆలోచనలో పడ్డారు. బీజేపీ అండ్ బీఆర్ఎస్ వాళ్ళిద్దరికే ఓట్లు వేయాలనే ఆలోచన కింద మాత్రం ప్రజలు ముందుకు వస్తున్నట్టు కనబడతా ఉంది. రేవంత్ రెడ్డి గుణపాఠం చెప్పేటువంటి అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి కంటే కేసీఆర్ నయం అనేటువంటిది కూడా ఎండలు చూడు, మంచినీళ్ళు లేవు, కరెంటు పోతా ఉంది,
రైతు బంధు లేదు, అని ఏ 2500 రూపాయలు ఇస్తామన్నారు అది లేదు, దళిత బంధు లేదు, ఏ ఒక్క స్కీమ్ కూడా అమలు చేసినటువంటి దాఖలాలు లేవు. అమ్మాయిలకైతే స్కూటర్లు ఇస్తామని చెప్పాడు. ఏమండి ఆ స్కూటర్లు ఎక్కడ తయారవుతున్నాయో మనకు తెలియదు. కానీ నేనేమంటున్నా అంటే ఏ ఒక్క మాట మీద లేడు రేవంత్ రెడ్డి గారు. వ్యాపారం మీద, రియల్ ఎస్టేట్ వ్యాపారం మీదనే ఆయన కాన్సన్ట్రేట్ చేస్తుండే తప్ప మరొకటి కాదు. తిట్ల పురాణం అనేది ఆయన వదిలిపెడతలేడు. మరి అదే తిట్లు అందరు తిడతారు, అది మంచి పద్ధతి కాదు. ముఖ్యమంత్రిగా బిహేవ్ చేయాలి, బాధ్యత ఉంది ఇప్పుడు నీకు. కాబట్టి బాధ్యతను గుర్తెరిగి సామాజిక న్యాయాన్ని గుర్తెరిగితే నువ్వు ముఖ్యమంత్రి, లేకపోతే నిన్ను చిల్లరగాడు అనుకుంటారు తప్ప ఎవరు లెక్క పెడతారా నేను. ఓకే, చివరి అంశము, రేవంత్ రెడ్డి ఏం చేయలేదు, కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు అని కేటీఆర్ విమర్శిస్తున్నప్పుడు చీర కట్టుకొని బస్సు ఎక్కండి మీకు తెలుస్తుంది, మీకు ఉచితంగా బస్సు సౌకర్యం కల్పిస్తాము అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ను విమర్శించారు. ఇగో ఈ రాజకీయంగా ఇవన్నీ ప్రజలు చూస్తలేరా? నువ్వు నిజంగా మంచి పని చేస్తే ప్రజలు అనుభవిస్తారు, నీకు అనుకూలంగా ఉంటారు కదా. ఈ ఉర్య మాటలన్నీ ఎందుకు మాట్లాడాలి? ముఖ్యమంత్రి మాట్లాడవలసినటువంటి మాటలు కావు. కాబట్టి అతను చిల్లర రాజకీయాలు చేస్తున్నాడు, చిల్లరగా బిహేవ్ చేస్తున్నాడు. ముఖ్యమంత్రి లాగా బిహేవ్ చేయాలంటే ట్రైనింగ్ అన్న తీసుకోవాలి, నలుగురిని మంచి ఇంటెలెక్చువల్స్ని పెట్టుకొని. అంతే తప్ప ఆయనకి ఏమి తెలియదు, చెప్పితే వినడు. ఈ రెండు ఉన్నాయి రేవంత్ రెడ్డి దగ్గర. కాలమే నిర్ణయం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ అలా దెబ్బతినటానికి కారణం రేవంత్ రెడ్డి యొక్క ఆలోచన విధానమే. మంచిగా ఉన్న కాంగ్రెస్ని ఎలా ఆగం చేస్తున్నాడు, అదే నాకు బాధగా ఉంది.